ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే ప్రెస్ మీట్లలో లేదంటే ఎక్కడైనా సందర్భం దొరికినప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. నీకు ఒక ప్రభుత్వంలో కానీ వ్యవస్థలో కానీ నీకు ఒక అంశం పైన ఎక్కడన్నా తప్పు జరుగుతుందని తెలిసినప్పుడు మౌనంగా వెళ్ళిపోయి నాకెందుకు అని ఇట్లా దులిపేసుకునేటోడు అసలు రాజకీయ నాయకుడే కాదు కదా. నీకు కామన్ మ్యాన్కి ఇంకా తేడా ఏముంది? నీ ముందు ఒక విధ్వంసం జరుగుతుంది, ఒక పేదవాడికి అన్యాయం జరుగుతుంది, ఒక సంక్షేమ పథకం రావట్లేదు, వాడు ఎలిజిబుల్ ఉన్న గవర్నమెంట్ ఆడికి ఏమి ఇవ్వట్లేదు, ఒక ఇల్లు శాంక్షన్ చేయట్లేదు. అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయకపోతే రాజకీయ నాయకుడుగా ఉండడం ఎందుకు? దానికంటే రాజీనామా చేసి ఇంటి దగ్గర ఏదైనా మనకున్న బిజినెస్ లేదంటే జాబ్ చేసుకోవడం బెస్ట్ కదా. అసలు పర్ఫెక్ట్ పొలిటీషియన్ అంటే పబ్లిక్ నీడ్స్, పబ్లిక్ వచ్చిన ఇష్యూస్, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగినప్పుడే రాజకీయ నాయకుడు. కేవలం ఫ్లెక్సీలలో ఫోటోలు వేసుకొని ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పబ్లిసిటీ చేసుకునేటోడు పొలిటీషియన్ కాదు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అట్లాంటి వాళ్ళు కూడా లాంగ్ టర్మ్లో పాలిటిక్స్లో ఉండరు, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అంటే కేవలం ఈ ఉద్యమాలే కాకుండా ఏదైతే కోవిడ్ టైంలో కూడా మీరు చాలా వరకు 2 months ఫుడ్ హెల్ప్ చేయడం కానీ నార్త్ వాళ్ళకి అది చేశారంటే కదా సార్. అసలు ఎందుకు పబ్లిసిటీ కోసం అని చాలా వరకు అంటూ ఉన్నారు. లేదు యాక్చువల్లీ మా భారతీయ జనతా పార్టీ సేవా ఈ సంఘటన అని ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు ఒక కస్టమర్ కేర్ పెట్టి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఒక హెల్ప్ చేయడం అని ఒక హెల్ప్ డెస్క్ పెట్టారు. ఆ హెల్ప్ డెస్క్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొందరు కోఆర్డినేటర్లో నేను ఒక కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు డైలీ మాకు కాల్స్ వస్తే వాళ్ళకి మెడిసిన్ పంపించడం, ఇంజెక్షన్స్, రెడ్మిసివిర్ ఇంజెక్షన్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయో చెప్పడం, ఈ యోగా ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఎవరైనా ప్యానిక్ అయిపోతే ఇంట్లోనే ఉండి ఎలాంటి సెక్యూర్గా దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనే ట్రైనింగ్ మేము కాల్ సెంటర్లో చెప్తుండే. ఆ టైంలో నేను నరేంద్ర మోడీ తెలంగాణ యూత్ అని చెప్పేసి ఒక చిన్న నరేంద్ర మోడీ గారి అభిమానంతో ఒక యూత్ సంఘంగా పెట్టుకొని మా లోకల్లో ఉన్నటువంటి ఒక 10-12 మంది మా బాచిపల్లి ఏరియాలో అప్పుడు డబుల్ బెడ్రూమ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో అక్కడ ఇంకోటి డిఫరెంట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. కోవిడ్ వచ్చేసరికి ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో నుంచే వాళ్ళు బయటికి రావడం మానేసారు. సో వాళ్ళు ఏమున్నా కొంతమందికి డబ్బులు పంపించగలుగుతున్నారు, కొంతమంది ఈవెన్ బ్యాంక్లో విత్డ్రాల్ చేసుకునే పొజిషన్ లేదు, కొందరు బిల్డర్ల దగ్గర ఫైనాన్షియల్ పొజిషన్ లేదు. బీహార్, మధ్యప్రదేశ్, ఒడిస్తా, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి డిఫరెంట్ ప్లేస్ నుంచి మా బాచుపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిజాంపేట్, ప్రగతినగర్లో లేబర్ అపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళకు ఒక 1 week 10 days తర్వాత వాళ్ళు బైవాక్ చేసుకుంటూ వాళ్ళ విలేజ్లకు వెళ్ళడం ప్రారంభించారు. కొంతమందికి వెళ్ళడం దారి తెలియని వాళ్ళు, స్మార్ట్ మొబైల్ లేని వాళ్ళు అదే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళ దగ్గర బియ్యం అయిపోయినాయి, పప్పులు అయిపోయినాయి, నూనెలు అయిపోయినాయి. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాకపోతే అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు, ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఏంటంటే మీ ఏరియాలో ఎవరైనా పీపుల్ ఎవరైనా ఉంటే మీరు ఓన్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే మేము ఫుడ్ పంపించగలుగుతాం, మీరు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే టీం మీ దగ్గర ఉన్నారంటే నా నరేంద్ర మోడీ తెలంగాణ యూత్ టీం అనేది మేము ఒక 4 vehicles తీసుకొని మేము ఒక 20-25 members యూత్ అందరం మాస్కులు పెట్టుకొని పీపీ కిట్లు వేసుకొని ఇస్కాన్ వాళ్ళు కుకట్పల్లి వరకు మాకు ఫుడ్ ఒక 2,000-3,000 members ఫుడ్ సప్లై చేస్తే మేము అక్కడ నుంచి మా వెహికల్స్లో తీసుకెళ్ళి ఎవ్రీడే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ డిన్నర్ 3 times ఆల్మోస్ట్లీ 6 months ఆల్మోస్ట్ ఒక 4-5 lakhs మీల్స్ మేము యూత్ మెంబర్స్ అందరం డిస్ట్రిబ్యూట్ చేసినాం. సో మేము చేయాల్సిన అదే పెద్ద పనేం కాదు, మేము ఇళ్ళలో ఖాళీగా ఉండేటోళ్ళం. మేము ఏదైనా ఆర్గానిక్గా ఏదైనా ఫుడ్, ఆయుర్వేదిక్ ఏదైనా మెడిసిన్ లాంటిది, తులసి నీళ్ళు అవింటి తాగేసి మాకు వచ్చే టిప్స్ తోటి మాస్కులు పెట్టుకోవడం, మళ్ళీ క్లీన్గా హ్యాండ్ వాష్తో కడుక్కోవడం, ఏదైనా అంటే జనాల్ని మీట్ అవుతామని చెప్పేసి. సో అవన్నీ వేసుకొని అక్కడ ఎక్కడెక్కడైతే పీపుల్ అపార్ట్మెంట్స్లో ఉన్నారో వాళ్ళందరూ ఒక దగ్గరికి గ్యాదర్ కాకుండా సోషల్ డిస్టెన్స్ పాటించినట్టు వాళ్ళకి మనము పేపర్ ప్లేట్ డిస్పోజల్ దాంట్లో మార్నింగ్ మీల్, ఆఫ్టర్నూన్ లంచ్, ఒక్కొక్కసారి బాక్సులు వెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఈవినింగ్ కలెక్ట్ చేసుకొని రిటర్న్. అట్లా ఎవరైనా ఉన్నారా సార్ కోవిడ్ వచ్చిన వాళ్ళు? అందులో కోవిడ్ వచ్చిన వాళ్ళంటే కొంతమంది ఉంటుండే. ఎవరికైనా ప్యానిక్ అయిపోతే మేము నిమ్స్ హాస్పిటల్కి కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, లేదంటే కొన్ని ట్రస్ట్లో వాళ్ళు కొంతమందికి స్వచ్ఛందంగా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కొన్ని ట్రీట్మెంట్లు ఇచ్చారు. ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇవ్వడం, హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం, కొంతమందికి ఆక్సిజన్ సిలిండర్స్ ఇవ్వడం, అట్లా చేసిన మేము ఎక్కువ గ్రోసరీ సప్లై చేసినాం. జొమాటో వాళ్ళు మాకు ఒక 10 lakhs rupees గ్రోసరీ పంపించారు. సో మా చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళకి, లేకపోతే అంటే సిఎస్ఆర్ ఫండ్స్ కింద జొమాటో వల్ల 10 lakhs rupees పప్పు, ఉప్పు, నూనె, కారం సంబంధించి అదే ట్రాన్స్పోర్టేషన్లో ఫుడ్ వాళ్ళతో పాటే ఎవరికైతే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటామన్నావు ఫస్ట్ లెవెల్లో ఫుడ్ పంపించారు.
కోవిడ్ పెరిగేటప్పటికి ఏం చేశారంటే సెకండ్ లెవెల్లో గ్రోసరీ పంపించారు. మళ్ళీ కుకింగ్ చేసి పంపిస్తే మన వైరస్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో గ్రోసరీ కూడా ఒక 10 lakhs రూపీస్ది. అంటే మేము యాజ్ ఏ యూత్ మెంబర్గా, యాజ్ ఏ పార్టీ మెంబర్స్గా మేము అది డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఫండర్స్ డొనేషన్ చేసిన వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ ఫండ్స్ కింద మన వర్చుసా కంపెనీ వాళ్ళు చేశారు, అమెజాన్ వాళ్ళు చేశారు, జొమాటో వాళ్ళు చేశారు. ఇవన్నీ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అట్లీస్ట్ ఒక పేదోడికి ఎవడైతే ఆటో నడిపించుకొని లేదంటే ఏదైనా షాప్లో పని చేసుకొని, అంటే ఏదైనా పని చేసుకుంటేనే డబ్బులు వస్తాయి అనే వాళ్ళకు ఆల్మోస్ట్లీ కోవిడ్ టైంలో 6 months వర్క్ అయిపోయింది. గోల్డ్ ఉన్న వాళ్ళు గోల్డ్ గిరివి పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు, బైక్లు ఉన్న వాళ్ళు బైక్లు అమ్ముకున్నారు, జాబ్లోకి ఏదైనా కంపెనీలో హాఫ్ శాలరీ ఇచ్చారు జాబ్ చేయకపోయినా, కొంచెం ఫైనాన్షియల్గా డబ్బులు ఉన్న వాళ్ళు లోన్లు తెచ్చుకున్నారు. కొంతమంది అయితే మనకేమైనా అయితే డబ్బులు పనిచేస్తాయని చెప్పి డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఎవరికి వెళ్ళే. ఎవడైతే బడుగు బలైన వర్గాలు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న పేదవాళ్ళు కోవిడ్ టైంలో చాలా సఫర్ అయ్యారు. వాళ్ళకు మేము వీలైనంత హెల్ప్ చేయగలిగినామన్న సాటిస్ఫాక్షన్ ఇప్పటికి ఉంటుంది. సో నిజమైన రాజకీయం అంటే గెలవడం కాదు, అధికారం చేపట్టడం కాదు, సేవ. ఆ సేవ చేసినప్పుడు ప్రజలు మనల్ని హృదయాల్లో ఉంచుకుంటారు. సో ఓటు బ్యాంకులో ఓటేసి గెలిపిస్తేనే రాజకీయం కాదు, హృదయాల్లో ప్రజలకు ఉన్నప్పుడు కూడా ఒక నిజమైన సేవ రాజకీయం అనే మా అంత్యోదయ ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ మా భారతీయ జనతా పార్టీ ఫౌండర్ మెంబర్ ఏదైతే అంత్యోదయ అన్నాడో, మన యొక్క సేవ చివరి స్టేజ్ వరకు బడుగు బలైన వర్గాలు ఎవరైతే నీడ్ ఉందో అక్కడ వరకు చేరినప్పుడు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అదే నిజమైనటువంటి సేవ, అదే గెలుపు అని చెప్పి ఆయన ఒక మాటను గుర్తుంచుకొని మా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం లేకపోయినప్పటికీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అవసరం ఉన్నోనికి సేవ చేసే కార్యక్రమాల్లో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. ఓకే, అదే ఇదే బాచ్పల్లికి సంబంధించి బీజేపీ పార్టీ అసలు బాచ్పల్లిలో రాణిస్తుందా సార్? అసలు డెవలప్మెంట్ ఏమన్నా ఉందా బీజేపీ పార్టీకి? అంటే బిఫోర్ 2014 భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కొంచెం తక్కువ ఉంటుండే. రైట్. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ టర్మ్ 18 states, తర్వాత ఇంకొన్ని రాష్ట్రాలు యాడ్ అయ్యి ఇప్పుడు మేము ఆల్మోస్ట్లీ 20+ స్టేట్స్లో భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ అలయన్స్ ఎన్డీఏ పక్షాలు అధికారంలో ఉన్నాయి. అంటే నరేంద్ర మోడీ గారి 2 terms పరిపాలన చూసి వికసిత్ భారత్, నేషనల్ హైవేస్ కానివ్వండి, కోవిడ్ని నరేంద్ర మోడీ గారు డీల్ చేసిన విధానం కానీ, ప్రపంచ దేశాలు కోవిడ్ టైంలో అసలు మేము బతకడమే కష్టం అనుకున్న టైంలో ప్రపంచ దేశాలకి ఇదే భారతదేశం వ్యాక్సిన్ ఇచ్చి ఎన్నో లక్షల ప్రాణాలు కాపాడిన భారతదేశం ఈరోజు గ్లోబల్ విశ్వగురు భారతదేశం చేశారు. కాబట్టి సో ప్రాంతీయ పార్టీలు, కులాల, మతాల ఆధారంగా డిఫరెంట్ డెమోగ్రఫీలు ఉన్న రాజకీయాలలో ఇప్పుడిప్పుడే భారతీయ జనతా పార్టీ విలేజ్లలోకి వెళ్ళింది. సో మున్సిపాలిటీస్లోకి వెళ్ళింది. మాకు గతంలో 2 ఎమ్మెల్యేలు ఉండే, ఆ తర్వాత 1 ఎమ్మెల్యే ఉండే, ఆ తర్వాత మళ్ళీ 3 ఎమ్మెల్యేలు అయ్యారు, తర్వాత 4 అయ్యారు. ఈరోజు మాకు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రూరల్లో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా మాకు 12,000 సర్పంచ్లలో భారతీయ జనతా పార్టీకి 1,500 సర్పంచెస్ వచ్చినాయి. అది చాలా గ్రేట్. ఎందుకంటే అసలు విలేజ్లలో మాకు ఎమ్మెల్యేలు లేని దగ్గర కూడా మాకు మంచి సర్పంచ్ క్యాండిడేట్స్ వచ్చారు. సో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా స్పీడ్గా ఉంది. మా బాచుపల్లి విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు బూతుల్లో కూర్చోడానికి మా కార్యకర్తలు లేకపోతుండే. మాకు ఆల్మోస్ట్లీ ఒక 100 బూత్స్ ఉంటాయి మొత్తం బాచుపల్లి, నిజాంపేట, ప్రగతినగర్. ఈరోజు మాకు ఒక బూత్కు 10 మంది కార్యకర్తలే ఉన్నారు. సో ఇంకా భారతీయ జనతా పార్టీ సింపథైజర్లు, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒక్కొక్క బూత్లో మాకు ఒక 300 నుంచి 400 మంది కార్యకర్తలు ఉన్నారు. సో టైం ఎప్పుడు వస్తుంది, భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఓటేద్దామా అని ఆతృతగా ఎదురు చూసే ఓటర్లు మా బాచుపల్లిలో ఇప్పుడు ఉన్న 3-4 లక్షల ఓట్లల్లో 50% ఓటర్స్ ఉన్నారు. ఎట్లా సాధ్యమైంది సార్ అంతమంది? అంటే మాకు భారతీయ జనతా పార్టీ మాకు రాష్ట్ర నాయకులు కొల్లి మాధవ్ గారు అని ఉంటుండే. మాకు కొల్లి మాధవ్ గారు అక్కడికి వచ్చిన తర్వాత ఆమె స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు మాకు స్థానికంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ని అందరిని గుర్తించి పార్టీ కార్యక్రమాలు చేయించి వాళ్ళకు పార్టీ ఐడియాలజీని వాళ్ళకు నేర్పించి పార్టీలో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటట్టు, వాళ్ళకి ఏదైనా పార్టీలో కార్యక్రమాలకి ఏదైనా అవసరం ఉన్నా దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎవరిని కలవాలి, ఎట్లా మూవ్మెంట్ కావాలని మాకు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ప్రతి బూత్లో పార్టీ బలోపేతం అయ్యేటట్టు మేడం మాకు ఆమె ఉండి సపోర్ట్ ఉండి అక్కడ పార్టీ డెవలప్. బిఫోర్ కొల్లి మాధవ్ మేడం అక్కడ పార్టీ
కొంతవరకు ఉంటుండే. ఆమె వచ్చిన తర్వాత మా నిజాంపేట్ సర్కిల్ ఇప్పుడు 4 డివిజన్లు అయినాయి. ఇంతకుముందు ప్రగతినగర్, బాచిపల్లి, నిజాంపేట్ అని చెప్పి 3 విలేజ్లు ఉంటుండే. ఆ ప్రాంతంలో ఇప్పుడు పార్టీ చాలా బలంగా ఉంది. ఒక్కొక్క దగ్గర మాకు 100+ కార్యకర్తలు, ఒక్కొక్క డివిజన్లో 100+ కార్యకర్తలు ఉన్నారు. కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు సైంటిస్టులు ఉన్నారు, కొంతమంది కెమికల్ ఇంజనీర్స్ ఉన్నారు, కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, కొంతమంది బిల్డర్స్ ఉన్నారు, కొంతమంది కార్పొరేట్ ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు ఫుల్ టైంలో మా పార్టీలో వచ్చి పార్టిసిపేట్ చేయకపోయినా మా పార్టీ చేసే కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మేము తిరంగా ర్యాలీ అనే ప్రోగ్రామ్ సక్సెస్ చేసినాం. మేము పొల్యూషన్ పైన ఒక కార్యక్రమం చేసిరు. మా అక్కడ మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి గారు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ సుబ్బారావు గారు ఉన్నారు. వాళ్ళు పొల్యూషన్ పైన ఒక ర్యాలీ చేసిరు. సో ప్రజలకు అది కొంత యూజ్ అయ్యి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఒక కమిటీ కూడా వేసి రివ్యూ చేసి పొల్యూషన్ తగ్గించడానికి ప్రయత్నం చేసిరు. అక్కడ మాకు 3 అధ్యక్షులు ఉన్నారు, ప్రసాద్ రాజ్ అని, తర్వాత నరేంద్ర చౌదరి అని, తర్వాత భిక్షపతి యాదవ్ అని. నిరంతరం అక్కడ ప్రజా సమస్యల గురించి, కాలనీలలో రోడ్ల గురించి కానివ్వండి, కాలనీలలో మంచినీటి సప్లై గురించి కానివ్వండి, కాలనీలో స్ట్రీట్ లైట్ల గురించి కానివ్వండి, దోమల బెడద గురించి కానీ నిరంతరం వాళ్ళ సపోర్ట్ తీసుకొని పార్టీ యాక్టివిటీస్ చేస్తూనే ప్రజలకు దగ్గర అవుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.